ఇక్కడ ఎంత బుడ్డిగా ఉన్నాడు ఇడు, అది ఎలా ఎక్కి చేసేయగలడో అయితే ఐ డోంట్ నో. ఓకే ఈ పొట్టడు బాగానే వెళ్ళిపోతున్నాడు రా. హాయ్, Hello. వేర్ ఆర్ వి గోయింగ్? Treetop. వీఆర్ గోయింగ్ టు ట్రీ టాప్ అడ్వెంచర్. అదైతే బుక్ చేశాను, $187 అయింది మా ముగ్గురికి. ఎలా ఉండబోతుందో అయితే నాకు తెలీదు. మేబీ మంకీస్ లాగా ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీకి జంప్ చేస్తారేమో. వీడు మా పెద్దోడు అయితే చేశాడు ఆల్రెడీ, మా చిన్నోడు చేయలేదు, మా చిన్ని మంకీ. ఎలా ఉంటుందో తెలీదు. అక్కడికి వెళ్ళి యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ఐ విల్ ట్రై టు రికార్డ్. బట్ సి వాళ్ళైతే ప్రెగ్నెన్సీ ఉన్నా లేకపోతే లైక్ స్పైనల్ ఇంజురీస్ ఉన్నా, ఏమైనా ఇంజురీస్ ఉంటే చేయొద్దన్నారు. నాకు యాంకిల్ ఇంజురీ ఉంది. నాకు యాంకిల్ ఇంజురీతో ఎలా చేస్తానో నాకైతే తెలియదు. ఐఎమ్ రికవరింగ్. ఐఎమ్ స్టార్టెడ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ స్లోలీ విత్ బ్రేస్ అండ్ ఆల్. నేను బ్రేస్ అయితే వేసుకోలేదు ఇప్పుడు. అండ్ ఫుల్ ప్యాంట్స్ ఫుల్ షర్ట్స్ అయితే వేసుకోమన్నారు. మేబీ స్క్రాచెస్ ఏమైనా పడకుండా జస్ట్ ఫర్ సేఫ్టీ. సో లెట్స్ గో అండ్ విల్ సీ హౌ ఇట్ గోస్. బాయ్ ఫర్ నౌ. కరెక్ట్ రూటో రాంగ్ రూటో తెలియదు కానీ ఈ టన్నెల్ అయితే నాకు చిరాకు వచ్చింది. అరగంట పట్టింది ఈ టన్నెల్లోనే. ఒక్క ఎగ్జిట్ కూడా లేదు, అసలు బోర్డ్స్ లేవు, ఏమీ లేవు. ఏదైతే అయ్యిందని నేను ఒక ఎగ్జిట్ అయితే తీసేసుకున్నాను, తర్వాత చూద్దాము బయటకు వచ్చేస్తాను అని. ఫైనల్గా ఇక్కడికి అయితే వచ్చాము. టన్నెల్ అయితే నాకు పిచ్చ స్ట్రెస్ వచ్చేసింది, వెళ్తూనే ఉంది. కరెక్ట్ రూట్లో వెళ్తున్నామా లేదా అన్నది తెలీదు. నావిగేషన్ పనిచేయదు బికాజ్ ఇంటర్నెట్ రాదు కదా. ఫైనల్గా ఇక్కడ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి 350 meters అయితే ఉంది. సో వాక్ చేస్తున్నాం అక్కడికి వెళ్ళడానికి. Mommy, did you hear that sound? I heard this. ఫారెస్ట్ నుంచి వాక్ చేస్తున్నట్టు అయితే ఉంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. యాక్చువల్లీ పార్కింగ్ ఇక్కడ కూడా ఉంది, జస్ట్ 50 metersలో. మాకు తెలియక మేము అక్కడెక్కడో పార్క్ చేసాం. బట్ దట్స్ ఓకే. వాకింగ్ అయితే బాగానే ఉంది. ఇక్కడైతే చెక్ ఇన్ చేయాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది యాంకిల్ డౌన్కి లైక్ స్కిన్ ఏది ఎక్స్పోజ్ అవ్వకూడదని అని. అండ్ అడల్ట్స్కి వెయిట్ అయితే చెక్ చేస్తున్నారు అక్కడ, ఎందుకంటే 120 kilos వెయిట్ లిమిట్ ఉంది. సో ఎవ్రీ అడల్ట్ సన్నగా ఉన్న లావుగా ఉన్న చెక్ చేసుకోవాలి. రూల్ ఈజ్ రూల్. సో ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. నడుస్తూ ఉంది జీవితం అన్నట్టు. ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదు. ఈ ఫారెస్ట్లోంచి అయితే నడుస్తున్నాం. ఇంకా ఏదో నిప్పు కోడుల్లా ఉన్నాయి అవి అక్కడ ఉన్నాయి. హ్యాపీగా ఫారెస్ట్లో తిరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ట్రీ దగ్గర అయితే దాని పేరు రాసి ఉంటుంది. దీని పేరు బ్రష్ ఐరన్ బాక్ అంట. ప్రిడేలియా ఎక్సాలాటాటా, అది బయాలజికల్ నేమ్ దానికి. అది ఆ ట్రీ ఆ పైన ఉన్నది కదా, అదే. పిల్లలు వాక్ చేస్తున్నారు, అడల్ట్స్ కూడా వాక్ చేస్తున్నారు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి. అబ్బాయి ట్రీస్ అయితే ఎంత పొడుగ్గా ఉన్నాయో, చాలా పొడుగ్గా ఉన్నాయి. అదిగో ఐ డోంట్ నో మీకు కనిపించిందో లేదో కానీ చాలా పొడుగైతే ఉన్నాయి. ఇక్కడైతే గేర్ అప్ చేస్తున్నారు ఆ బ్రేసెస్ అవి పెట్టి. అండ్ ట్రైనింగ్ కూడా ఉంది, చిన్న ట్రైనింగ్, ఎలా హుక్ చేయాలి, ఎలా అన్లాక్ చేయాలి అని. సో అది జరుగుతుంది ఇక్కడ. సేఫ్గానే ఉంది, పర్వాలేదు, చేసేయచ్చు. మా పెద్దోడిని గేరప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎంత బుడ్డిగా ఉన్నాడు ఇడు, అది ఎలా ఎక్కి చేసేయగలడో అయితే ఐ డోంట్ నో. ఈ పొట్టడు బాగానే వెళ్ళిపోతున్నాడు రా. మా చిన్నోడు ఎలా చేస్తాడో అనుకున్నా కానీ వాడే బాగా చేశాడు అందరికన్నా. ఈ హుక్స్ పెట్టడమే కొంచెం ట్రికీ. స్టార్టింగ్లో నాకు చాలా ట్రికీగా అనిపించింది. మా చిన్నోడు అయితే నాకు హెల్ప్ చేశాడు. ఇలా స్లైడ్ చేసుకొని వెళ్ళిపోవడం, ఆ హుక్ ఎప్పుడు బయటికి రాదు. ఓకే వీడైతే ఇలా మధ్యలో పడిపోయాడు. మనమైతే రెస్క్యూ చేయడానికి వెళ్ళకూడదు, అప్పుడైతే ఇద్దరిని రెస్క్యూ చేయాలి కదా, అదే ట్రైనింగ్లో చెప్తారు. ఇలా పడిపోయినప్పుడు ఆ కేబుల్ పట్టుకొని స్లోగా పుల్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే చేశాడు పాపం. ఇదైతే ఎలా కిడ్స్ లెవెల్లో అయితే నాకు అర్థం కాలేదు. అది నేనే వెళ్ళలేకపోయాను, చాలా భయంగా ఉండే. అసలు బ్యాలెన్సింగ్ అయితే లేదు. నాకన్నా వాడే ఇంకా చాలా బాగా చేశాడు.
డబ్బులు ఇచ్చి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదైతే రెడ్ జోను. నాకు అసలు వెళ్ళాలని లేదు, మా అబ్బాయి వలన వెళ్ళాల్సి వచ్చింది. అసలు దానికైతే నా యాంకిల్ చచ్చిపోయింది, ఇది బ్యాలెన్సింగ్ లేక అటు ఇటు. అది చూడడానికి ఈజీగా కనిపిస్తుంది కానీ చాలా కష్టంగా ఉండే, చాలా దూరంగా ఉండే. ఇది అన్నిటికంటే వరస్ట్. చిన్నప్పుడు మర్రి చెట్టు పట్టుకొని ఊగే ఎక్స్పీరియన్స్ ఏదో చేశాను కానీ ఇది హైట్ 10 stories హైట్ ఉంటుంది ఆల్మోస్ట్. ఆ కిందకి చూస్తుంటే ప్యాక్ అయిపోతుండే నాకైతే. అదేమో బ్యాలెన్సింగ్ ఉండదు, ఒకటి చాలా దూరంగా ఉంటుంది. అబ్బా దేవుడా అనిపించింది నాకైతే. వెనక్కి వెళ్ళలేము, ముందుకి వెళ్ళలేము. ఇవైతే చాలా పొడుగుండే, చాలా హైట్ ఉండే. అసలు ఆ చెట్లు అంత పొడుగు ఎలా పెరిగినాయి అన్నది నాకు వచ్చిన డౌట్. అండ్ ఈ కేబుల్స్ గట్టిగా ఉంటాయా లేదా అన్నది నాకు ఇంకో డౌట్. అబ్బా కష్టాలు అంటే ఇదే. ఇప్పుడే ఫినిష్ చేస్తాము ట్రీ టాప్ అడ్వెంచరు. అదైతే నాకైతే అంత ఈజీగా అనిపించలేదు. లైక్ ఫెయింట్ హార్టెడ్ వాళ్ళకైతే కాదు, ఎస్పెషల్లీ వోబలీగా ఉన్నవి అయితే ఆ స్ట్రక్చర్స్ నాకు అస్సలు నచ్చలేదు. ఎస్పెషల్గా నా యాంకిల్కి చాలా ప్రెషర్ పడిపోతుండే, అది భయం వేస్తుండే నా యాంకిల్ ఏమైపోతుంది అని. నాకైతే లైక్ యూనో లైక్ బోత్ వేస్ ఉంది. లైక్ ఐ లైక్ ఇట్ అండ్ లైక్ మేబీ ఇలా యాంకిల్ ఇంజురీస్, బ్యాక్ ఇంజురీస్ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ నాట్ గుడ్. వీళ్ళైతే ఎంజాయ్ చేశారు. అడుగుదాం ఎలా ఉంది? Really good. Exciting అంట. బ్లూ, గ్రీన్ అండ్ రెడ్ లెవెల్ 3 levels ఉండే. బ్లూ గ్రీన్ అయితే వాడితో చేశాను నేను. వాడైతే రెడ్ లెవెల్కి రాకూడదు, వీడితో రెడ్ లెవెల్కి చేశాను. ఇద్దరికి నేను ఉండాలి, గార్డియన్ ఆర్ పేరెంట్ కింద అయితే. లైక్ వన్ ఆఫ్ ద అడల్ట్ ఉండాలి, వాళ్ళు ఒక్కరు వెళ్ళలేరు. ఇంక వీడు నన్ను ప్లీజ్ రా 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 అని ఫోర్స్ చేసేసి తీసుకెళ్ళాడు. Thank you for coming on the red level with me, mommy. ఇలాంటివి చెప్పే నన్ను పడగొట్టేస్తాడు. చెప్తే పాపం ఇంకా లైక్ భయం వేసినే వెళ్ళాను నేనైతే, నేను చేశాను. సో వీడు చెప్తుండే, ఎవరో నాకు వేరే చెప్తుండే, వాడికి భయం వేసినప్పుడు యూ కెన్ డూ ఇట్ అని ఏదో సాంగ్ పాడుకుంటున్నాడంట. యూ కెన్ డూ ఇట్, యు ఆర్ వెరీ బ్రేవ్, యూ కెన్ డూ ఇట్ అని వాడు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటున్నాడంట. వాట్ వర్ యూ సింగింగ్, చిని? It's like you can do it, you can do it. I don't know the beat. యా, వాడు మోటివేట్ చేసుకుంటే అంట. సో బ్యాక్ అయితే వచ్చాము కారు దగ్గరికి. నేను ఈరోజు ఈస్టర్ ఫ్రైడే కదా, ఈరోజు యాక్చువల్లీ ఏం ఓపెన్ ఉండవు ఫుడ్ అదిను. సో నేను ఇంటి దగ్గర పప్పు పంకిన్ అదొక కాంబినేషను అలాంటిది ఉంటుందని వీళ్ళకి తెలియదు, సో తినేస్తారు. సో నాకు తెలీదు, ఆ కాంబినేషన్ చేసేంత వరకు అవే ఉన్నాయి, అవి చేసేసాను. అండ్ రైస్, పొటాటో ఫ్రై ఎయిర్ ఫ్రైలో చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు చాలా ఆకలిస్తుంది, 5 o'clock అయిపోయింది, మేము లంచ్ తినలేదు ఈరోజు. సో ఆవురమని తింటుండే. అదైతే అయ్యింది. ఫైనల్గా ఈ అడ్వెంచర్ అయితే ఫినిష్ చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ see you in another video. Say bye. Bye. Bye.